భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అంతేకాదు అవసరం వస్తే కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేద్దాం అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన మీడియా ముందు పబ్లిక్లో మాట్లాడాడు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటా ఉన్నారు. అటువంటిది మళ్ళీ ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయమా ఇక్కడికని చెప్పని ఆ మాట చెప్పుకొచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన అని నేరుగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మాట్లాడిన మాటలు కూడా మనకి ఇప్పుడు వీడియోలు చూపించబోతా ఉన్నాం. అలాగే ఏదైతే ఆయన జిఎంఆర్ సంస్థ మళ్ళీ తర్వాత చాలా గొప్ప సంస్థ అని చెప్పుకొని ఈరోజు మనం వర్క్ బ్రహ్మాండంగా స్పీడ్గా కంప్లీట్ చేస్తా ఉన్న సంస్థ ఉందో దాని గురించి జిఎంఆర్ సంస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ, దీనికి ఎలా ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఒక మాట మీద ఆయనకు ఉండే అలవాట్లేదు. ముందు ఏదైనా ఉంటే ఒక విధ్వంసంగా ఆలోచించే మనిషి దాన్ని వద్దు, దీన్ని ఎందుకు ఇక్కడ అంటాడు. తర్వాత అది ప్రజల యొక్క ఆదరణ పొందుతుంది, ఇది అవసరంగా పబ్లిక్ ఫీల్ అవుతా ఉన్నారు, ఈరోజు మంచి పేరు వస్తుందంటే వెంటనే ప్లేట్ మార్చేసి ఇది నా గొప్పతనం, నా క్రెడిటు, నేను తెచ్చాను, ఇది నా వల్లనే సాధ్యమైంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో చూశాను నేను. భోగాపురం విజన్ చంద్రబాబు నాయుడు కాదు, మొత్తం జగన్ ఆలోచన ఇదని చెప్పిన ఆయన ఫ్రంట్ పేజీలో ఆయన ఏమేం చేశాడో రాసుకున్నాడు. ఎన్ని వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టాడు. ఆ రోజు గూగుల్ వస్తే గూగుల్ కూడా గూగుల్ వల్ల లాభం ఏంటి, గూగుల్ వల్ల ఏమైనా ఇన్ని వేల ఉద్యోగాలు అన్నారు, అవేం లేవు, అది ఒక కేవలం డేటా సెంటరు అవి అని చెప్పిన తర్వాత ఆ గూగుల్ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ గూగుల్ కూడా నాదే క్రెడిటు, ఇది అదానితో ఉంది, అదాని తెచ్చింది నేనే అని చెప్పాడు. ఆ అదాని కూడా ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా మనమే 2014-19లో. ఇట్లాగా ప్రతిదీ కూడా ముందు దాన్ని ఏదో అడ్డంగా మాట్లాడటం, ఆ తర్వాత అది పబ్లిక్లో ఆదరణ పొందుతుంది, దానికి ఇమేజ్ వస్తుందంటే వెంటనే క్లెయిమ్ చేసుకుని దాన్ని నేను చేస్తానంటాం. ఆయన మామూలుగా అంటారు, మామూలుగా నేను మాట తప్పను మడం తిప్పనని, కానీ ఆయన ఎప్పుడు మడం తిప్పుతూనే ఉంటాడు, ఎప్పుడు మాట తప్పుతూనే ఉంటాడు. ఎన్నికలకు ముందు చెప్పేది ఒకటి, ఎన్నికలు అయినాక చెప్పేది ఒకటి, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి, ప్రభుత్వం లేనప్పుడు ఒకటి, అవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం. తల్లికి వందనం లాంటి ప్రోగ్రాం చూసాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఇచ్చింది చూసాం. అలాగే ఆ రోజు మీకు గుర్తుంది ప్రొహిబిషన్ గురించి ఎంత ఆవేశంగా చెప్పాడు. 2019లో అధికారంలోకి వచ్చే ముందు నేను ఒక ఫేజ్డ్ మ్యానర్లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకెళ్తాను, నేను కానీ మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో నేను ప్రజలను ఓట్లు కూడా అడగదని చెప్పినాడు. అటువంటి వ్యక్తి మద్యపానం ఏ విధంగా దాన్ని చేశారో మనం చూసాం. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవన్నీ కూడా చెప్పుకోవడం కూడా అనవసరం.